టెస్ట్ చూద్దాం. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపూడి అనుచరులు రచ్చ చేశారు. పాడి సవాలుతో అతని ఇంటికి వెళ్లిన అరికపూడి రణరంగంగా మార్చారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపూడి గాంధీ అనుచరులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పాడి కౌశిక్ రెడ్డి గేటు దూకి ఇంట్లోకి వెళ్లిన అరికపూడి అనుచరులు కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడికి యత్నించారు. అదే టైంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అనుచరులు ఎదురు దాడికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రణరంగంగా మారింది. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మనం చూస్తున్న విజువల్స్ లో చాలా ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. ఇప్పటికే మొత్తం కార్యకర్తలందరూ కూడా పాడి కౌశిక్ ఇంటిపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నరేందర్? రైట్ బిడ్డు, మనం చూస్తున్నాం దాదాపు 2 గంటలుగా సిటీలో ఒక హైడ్రామా కొనసాగుతుంది. 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డి చీర అదేవిధంగా గాజులు చూపిస్తూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వీటిని ధరించాలి, జనంలోకి తిరగాలి, అప్పటిదాకా ఊరుకునేది లేదంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవుతాం. అదే సమయంలో ఆయన ఎక్కడ మేము తెగలేమని చెప్పారు. అదేవిధంగా షూ కూడా చూసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారు. అయితే ఈ రోజు నిన్న సవాల్ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, నేను గాంధీ ఇంటికి వెళ్తాను, రికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి 11 గంటల వరకు చేరుతాను, ఆయన ఇంటి దగ్గర జెండా బాదుతాను, గులాబీ జెండా వేయడంతో పాటు ఆయన మెడ మీద కూడా నేను గులాబీ కండువ వేస్తాను, ఎందుకంటే పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నాను అంటున్నాడు కాబట్టి పార్టీ గులాబీ పంట వేస్తారని చెప్పాడు. అయితే అనుకున్న టైం వరకు 11 అయినా కూడా ఇంకా రాకపోవడంతో అరికపూడి గాంధీ ఆయన 11:30 వరకు చూసి 12 గంటల వరకు నేనే నీ ఇంటికి వస్తాను కాసుకో అని చెప్పేసి గాంధీ చెప్పినట్టు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర 10ల సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరికపూడి గాంధీని కూడా బయటికి రానియకుండా చాలా శతవిధాల ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ పెద్ద ఎత్తున కాన్వాయ్ తో అరికపూడి గాంధీ స్టేట్లింగంపల్లి ఎమ్మెల్యే అక్కడి నుంచి బయలుదేరి ప్రజెంట్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు లీడర్ల మధ్యలో వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు ఎంత నిలవరించినా కూడా వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు. గేటు దూకి కొంతమంది గేటు తీసుకొని చాలా మంది 10ల సంఖ్యలో లోపలికి వెళ్లారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. లోపల కొన్ని కిటికీలు కూడా అద్దాలు వగినట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. కొంతమంది అరికపూడి గాంధీ అనుచరులు కార్యకర్తలు టమాటాలు అదేవిధంగా కోడిగుడ్లు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదికి విసిరేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అనుచరుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎంత చేసినా కూడా కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తారని ఎప్పుడైతే చెప్పిన నేపథ్యంలో అప్పుడే 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి ఆయన హౌస్ అరెస్ట్. అంటే నరేందర్, అంటే పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారని కూడా నిన్న సవాల్ ప్రతి సవాల్ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ పహారా బందోబస్తు చేశారు. సో ఇంత ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడికి చేరుకున్నారు కార్యకర్తలు. మరి పోలీసులు ఎందుకు చూసి చూసినట్లుగా వ్యవహరించారా? ఒకవైపు దాడి జరుగుతున్నా ఎందుకు అడ్డుకోలేకపోయారు? బిందు వాస్తవమే, బట్ నిన్న సవాల్ చేశాడు పాడి కౌశిక్ రెడ్డి, నేను 11 గంటలకు రేపు 11 గంటలకు నేను గాంధీ ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. అప్పుడే ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మణికొండలో ఆయన నివాసం దగ్గర పెద్ద ఎత్తున అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఆయన బయటికి రానియకుండా లోపటనే హౌస్ అరెస్ట్ చేసి అంతవరకు కంట్రోల్ చేయగలిగారు. కానీ గాంధీ ఇక్కడికి వస్తారన్నటువంటి విషయాన్ని పసిగట్టలేకపోయారు. బట్ గాంధీ ఇంటికే ఈయన వెళ్తాడు కాబట్టి వీళ్ళని వివరించే ప్రయత్నం చేశారు. కానీ గాంధీ ఇటు వస్తున్న విషయాన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. దాంతో పోలీసులు అక్కడ పెద్దగా లేకపోవడం వల్ల
షేర్లింగంపల్లి నుంచి ఆయన పెద్ద ఎత్తున పదుల సంఖ్యలో కార్లలో అడుగుతూ బయలుదేరారు. అప్పటికే 12 కావస్తుంది. 12 గంటల సమయంలో ఆయన రిటర్న్ పదుల సంఖ్యలో కార్లతో అనుచరులతో ఇక్కడికి వచ్చారు. అక్కడ వెళ్లే ముందు కూడా మాట్లాడాడు మీడియా. అరికపూడి గాంధీ చాలా మనకు మీడియాలో మాట్లాడలేని భాషలో అరికపూడి గాంధీ కూడా మాట్లాడాడు. ఆయన అన్న మాటల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. నా పేరు గాంధీ, నేను గాంధీ అనే పేరుని కొద్ది రోజుల పాటు, కొన్ని గంటల పాటు నేను పక్కన పెట్టుకుంటాను. అతను నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రోకర్ అనే విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ ని కొంప ముంచే ప్రయత్నం చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి అని కూడా అన్నారు. వాస్తవానికి కొన్ని ఇంటర్నల్ విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను త్వరలోనే బయట పెడతాను. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి చీడ పొరుగు, 10 మందిని నేను తీసుకొస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు అన్నాడు. కనుక ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి వార్తలు మోసుకుపోయడంలో, అంటే అక్కడ ఉన్నటువంటి లోగుట్ని బయటకు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఏదైనప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డిని పెద్ద ఎత్తున దూషించాడు, సవాల్ చేశాడు. నీ అంత చూస్తానన్నాడు, తేల్చుకుందాం. నేను సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీని నేను ఎవరిని కూడా మాట్లాడని వ్యక్తిని నా మీదనే ఆ స్థాయిలో మాట్లాడతాడా అంటూ నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో మొన్న వచ్చినటువంటి వ్యక్తి అంత కొమ్ములు వచ్చాయంటే కూడా పాడి కౌశిక్ రెడ్డిని గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడి నుంచి నేరుగా పాడి కౌశిక్ ఇంటికి వచ్చారు, బైఠాయించాడు. పెద్ద ఎత్తున అనుచరులు లోపలికి వెళ్ళాడు. కొంతమంది శృతి మించి ఆయన మీదికి విసిరినటువంటి రాళ్లు కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, దాంతో అద్దాలు వలిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అంటే నరేందర్, ఇప్పుడు దాడి సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడు అరికపూడి గాంధీ ఎక్కడున్నారు? ప్రజెంట్ అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం బయటే ఉన్నారు. చాలా మంది కార్యకర్తలందరూ మాత్రం పాడి కౌశిక్ రెడ్డి నివాసం లోపలికి వెళ్లారు. ప్రజెంట్ పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లోనే ఉన్నారు. నేను గులాబీ కండువులు పట్టుకునే ఉన్నాను, ఆయన లోపలికి వస్తే నేను తప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రతి సవాల్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక మోసం చేసినటువంటి పార్టీని మోసం చేసినటువంటి అరికపూడి గాంధీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ దాన నాగేందర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, ఇట్లా చాలా మంది పార్టీ వాళ్ళందరికీ వర్తిస్తుంది, ఆయన ఒక్కరే కాదు అనేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడాడు. బట్ ఏదైనప్పుడు కూడా నేను మాట కట్టుబడి ఉన్నాను, తీరా గాజులు చేసుకోవాలి పార్టీ మారిన వాళ్ళందరూ కూడా అని చెప్పారు. అట్లని చెప్పి మహిళల్ని ఇష్టపడితే విధంగా నేనేం మాట్లాడలేదని కూడా ఆయన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే తీరా గాజులు మీడియా ముందు మాట్లాడుతూ అది పెద్ద ఎత్తున దుమారంకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. బట్ ఇది 2 పార్టీల మధ్య కంటే కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఒక రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు 2 గంటల నుంచి సిటీలో హైడ్రామా కొనసాగుతుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళెవరూ స్పందించలేదు. ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కావచ్చు, మిగతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఎవరు కూడా తిరిగి రియాక్ట్ అయినటువంటి సందర్భం. ఇది పార్టీల కంటే కూడా వ్యక్తిగత దూషణల వైపు ఇది వెళ్ళింది. ఇది నువ్వంటే నేననేటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు కొంత దీన్ని కంట్రోల్ చేయడంలో కొంత విఫలమయ్యారు. ఏదైనప్పుడు కూడా ఆ కోడిగుడ్డు, టమాటాలు, రాళ్లతో పెద్ద ఎత్తున ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ గల్లీ మొత్తం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. రైట్. థ్యాంక్ యూ నరేందర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నీడకు పోదాం సార్, టైడ్ అయిపోయారు కదా నీడకు పోదాం సార్, కొంచెం టైడ్ అయిపోయారు కదా. స్టార్ట్ చేయండి. చెప్పండి, ఏం చెప్పాలా?
కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు అసలు? కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు? ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, కోవట్ గాడు, ఏదో ఒక ఇష్యూ కావాలడికి. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలేదు. ప్రస్తుతం పబ్లిక్ తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా? హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు. ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు, మా పార్టీ ఓడిపోయింది. అపోజిషన్ లో ఉండాల్సిన కర్మ బట్టి మేము అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు. ఇటువంటి దుర్మార్గుల మూలాన వాళ్ళ పార్టీ ఓటమైంది. ఇటువంటి దుర్మార్గులంతా చేరినాక 10-15 మంది శాసనసభ్యులు తగ్గుతారేమో, ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు విని ఈ దుర్మార్గుడు నాకు చాలా మంది అరికపూడి గాంధీ అతని అనుచరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. టమాటాలతో దాడికి ప్రయత్నించారు. అలాగే ఆయన ఇంటి గ్లాస్ అద్దాలు కూడా పగలగొట్టారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పడే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఉన్నత పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని రివ్యూ చేస్తా ఉన్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ అక్కడికి చేరుకొని ఇంట్లోకి చొరబడి ఈ అలజడి క్రియేట్ చేయడము, హంగామా క్రియేట్ చేయడంపై కూడా పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పూర్తిగా అన్కంట్రోల్ అయినటువంటి సిచ్యువేషన్. పడి కౌశిక్ రెడ్డి ఇంటి గేటుని నెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతవరకు నెట్టుకుని ఇంట్లోకి వెళ్లి టమాటాలతో, కోడిగుడ్లతో దాడి చేసినటువంటి ఇష్యూ పైన పోలీసులే నేరుగా రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి కూడా పోలీసుల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి పోలీసులే దగ్గరుండి ఈ రోజు అధికార పార్టీకి చెందినటువంటి వారితో చేతులు కలిపి నా ఇంటిపై దాడి చేయించారు. ఈ పోలీసులలో ప్రత్యక్ష పాత్ర ఉంది. తన ఇంటికి వస్తున్నాడంటూ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? పోలీసులు సరైనటువంటి బందోబస్తు ఈ రోజు ఇవ్వకపోవడంతో ఈ కార్యకర్తలందరూ కూడా తమ ఇంటిపైకి వచ్చి ఇంటిపై ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి నాపై కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్లు కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహుబాహి కొనసాగుతా ఉంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడము, గుడ్లు విసుక్కోవడము, పడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడులు చేయడము, అడ్డు వచ్చినటువంటి కార్యకర్తలు నెట్టేయడము, బూతు పురంగాలతో బండబూతులతో వాటిని అసభ్య పదార్థాలను దూషించి వీళ్ళు బండబూతులు నిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొంది. ఇంకా మాదాపూర్ డీసీపీ నేతృత్వంలో పోలీసులు అందరూ అక్కడికి చేరుకొని దాన్ని చెదరగొట్టి అరకెపుడి గాంధీని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో అక్కడి నుంచి కూడా తన ఇంటికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అరకెపుడి గాంధీతో సిటీలో ఉన్నటువంటి రౌడీ గీతర్లందరినీ కూడా తీసుకుని వచ్చి తన ఇంటి పైన దాడి చేశారన్నట్టుగా మాత్రం కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో పోలీసుల పైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మొత్తం తన పడి కౌశిక్ రెడ్డి ఇంటిని దాడి చేసి గేట్ ని మొత్తం తన్నుకొని గేట్ ని ధ్వంసం చేసి పోలీసులను నెట్టుకొని లోపలికి వెళ్లి పడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన ఇష్టానుసారంగా దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు
స్క్రీన్ కైనా పడబడతా ఉన్నాయి. పోలీసులు అక్కడికి రంగ ప్రవేశం చేసి అందరినీ కూడా చెదరగొడతా ఉన్నారు. ఎవరైతే ఇల్లీగల్ గా ఇంట్లోకి వెళ్లి పడే కౌశిక్ ఇంటి పైన దాడి చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా అందరూ సేకరిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇంటి పైన దాడి చేయడము, ఇల్లు ధ్వంసం చేయడము, ఇంట్లో మహిళలు ఉన్నారని ఒక గౌరవం లేకుండా అక్కడికి వెళ్లి గురుగుట్లతో దాడి చేయడము, పడి కౌశిక్ రెడ్డి మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక అఫీషియల్ ఫిర్యాదు పడి కౌశిక్ రెడ్డి అందజేసిన తర్వాత పోలీసులు మియాపూర్ పోలీసులు పడి కౌశిక్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అరకిపూడి గాంధీతో పాటు మిగతా పాల్గొన్న అందరిపై కూడా సుమారు 50 నుంచి 100 మందిపై కూడా పోలీసులు మన కాసేపట్లో కేసు నమోదు చేయనున్నారు. పరిస్థితి అదుపు తప్పిపోయింది. శాంతి భద్రతలు పూర్తిగా అన్కంట్రోల్ జరగడంతో మాత్రం పోలీసులు రంగప్రవేశం చేసి మాదాపూర్ డీజీపీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. మొదట ఎవరు ఇంట్లోకి వచ్చారు, ఎవరు ఇంటి పైన దాడులు చేశారు, వీరేమైనా ముందుగానే ప్లానింగ్ లో భాగంగా ఏమైనా ప్రమాదకరమైనటువంటి వస్తువులన్నీ నిషేధించిన వస్తువులను తీసుకొచ్చారనే దానిపై కూడా సీసీటీవీ ఫుటేజ్ కొనసాగిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కొనసాగుతా ఉంది. అరకెపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారంటూ ఒకసారి, జాయిన్ అవ్వలేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ ఒకసారి, ఇటువైపుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉండడము, ఇటు అరకెపూడి గాంధీతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు సపోర్టెడ్ గా రావడము, మొత్తం కన్ఫ్యూజన్ గందరగోళం ఉండడమా, ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తుల పైన దాడులు జరిగాయా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరానంటూ అరకెపూడి గాంధీ ఏదైతే ప్రచారం సాగుతుందో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతనికి కార్యకర్తలందరూ కూడా సపోర్ట్ గా వెళ్లి ఈ ఇంటి పైన దాడికి పాల్పడ్డారు అనే దానిపై మాత్రం ఇది పార్టీల నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిగా వందలాది మందిగా కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన భారీ మొత్తంలో దాడులకు పాల్పడేటువంటి కుట్రలో భాగంగా వందలాది మందిగా అక్కడికి చేరుకొని ముందస్తుగానే ప్లానింగ్ లో భాగంగా తెచ్చుకున్నటువంటి టమాటాలు, కోడిగుడ్లంతా కూడా ఇంటి పైన విసిరి అద్దాలను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే రవితేజ నిన్నే మీడియా ముఖంగా కూడా ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇంత దాడులు చేసుకుంటారని. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ దాడిని ఎందుకు ఆపలేకపోయారు? ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా సరైన బందోబస్తు ఏర్పాటు చేసి ఉదయం ఇరువురు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే పోలీసులు ఎవరు కూడా అనుమతి లేకుండా బయటికి వెళ్లడం అంటూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇటు గాంధీ వైపు నుంచి ఎక్కువగా వ్యక్తులంతా గ్యాదర్ అవ్వడము, పార్టీ మెంబర్స్ అంతా కూడా అనుకున్నదానికంటే ఎక్కువగా గ్యాదర్ అవ్వడము, పడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్తా ఉన్నాము, పడి కౌశిక్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి వెళ్తా ఉన్నాము అనేసరికి సిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఏకమై అతని ఫాలోవర్స్ అంతా కూడా అతనితో కలిసి పడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని పోలీసులు ఈ ఆందోళనకారులు అందరిని అడ్డుకున్నప్పటికీ వారు పోలీసులను చెదరగొట్టి పోలీసులపై తిరగబడి పోలీసులు అడ్డుకున్నటువంటి ఆ గేట్ సైతం వీళ్ళు ధ్వంసం చేసి గేట్ లో నుంచి బలవంతంగా బయటికి లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి దాడులకు పాల్పడినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వందలాది మందిగా గాంధీ ఫాలోవర్స్ అంతా కూడా పడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఇంటిపై దాడి చేసి అతనిపై ఏదైనా హత్యాయత్నం చేసేటువంటి కుట్ర పన్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వకపోతే ఏ రకంగా మీరు సాధారణ ప్రజలకు రక్షణ ఇస్తారు? ఆల్రెడీ గాంధీ సవాలు విసిరాడు, వస్తున్నాడు, బయలుదేరాడన్న విషయం ఉన్నప్పుడు ఇంతమంది పోలీసులతో ఎందుకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయలేదు? ఈ రోజు ఇంటికి వచ్చి వందలాది మందిగా తన ఇంటి పైన దాడులు చేసి ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? పోలీసుల దగ్గరుండి ఈ దాడి చేయించారంటూ మాత్రం పడి కౌశిక్ రెడ్డి పోలీసుల పైన తీవ్ర స్థాయిలో ఎగిసి పడతా ఉన్నాడు. నేరుగా డీసీపీని కూడా క్వశ్చన్ చేస్తూ మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇంటి పైన దాడి చేస్తుంటే కంట్రోల్ చేసేటువంటి బాధ్యత మీకు లేదు, ఎంతమంది లోపలికి వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డులేకపోయారు, ప్రభుత్వం సపోర్ట్ తోటే ఈ దాడులు జరిగాయంటూ మాత్రం పడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అటు ప్రభుత్వం పైన ఇటు పోలీస్ శాఖ పైన స్థానిక డీసీపీ పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సాధారణంగా ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు అనుమతి పోలీసులు లేదని మాత్రం అడ్డుకొని ఎక్కడెక్కడ కట్టడి చేసేటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. కానీ వందలాది మందిగా గాంధీకి చెందినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి దాడి చేస్తుంటే కూడా పోలీసులు అక్కడ అడ్డులేకపోయారంటే కౌశిక్ రెడ్డి చెప్తున్న విధంగానే ప్లానింగ్ లో భాగంగా పోలీసులకు తెలిసే ఈ దాడి జరిగింది అనే ఒక కోణంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ కోణంలోనే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే
పడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడికి పాల్పడినటువంటి కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. వాళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నారు. అఫీషియల్ గా మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఒక ఫిర్యాదు అందజేస్తున్నారు. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఇంట్లోకి వచ్చినటువంటి దౌర్జన్యం చేసి దాడి చేసి తనపై కుట్ర చేసి చంపాలనుకున్నటువంటి వారందరిపై కూడా మరి కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నీడకు పోదాం సార్, కొంచెం టైడ్ అయిపోయారు కదా. నీడకు పోదాం సార్, కొంచెం టైడ్ అయిపోయారు కదా. చెప్పండి, ఏం చెప్పాలా? కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు అసలు? కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు? ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, కోవట్ గాడు, ఏదో ఒక ఇష్యూ కావాలడికి. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలే. ప్రస్తుతం పబ్లిక్ తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా? హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు. ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు, మా పార్టీ ఓడిపోయింది. అపోజిషన్ లో ఉండాల్సిన కర్మ బట్టి మేము అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు. ఇటువంటి దుర్మార్గుల మూలాన వాళ్ళ పార్టీ ఓటమైంది. ఇటువంటి దుర్మార్గులంతా చేరినాక 10 పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితిని వివరించడం మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? ఇప్పటికే కార్యకర్తలతో అరికపూడి గాంధీ అక్కడే బైఠాయించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి సతీష్? హిమబిందు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఇటు ఎమ్మెల్యే గాంధీ అనుచరులు దాడి చేశారు. ఇటు గుడ్లతో పాటు టమాటో గాంధీ అనుచరులు దాడి చేయడం జరిగింది. ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా కొంతమేరకు ధ్వంసమైన పరిస్థితి. అయితే కౌశిక్ రెడ్డి ఇంట్లో పూల కుండీలు కూడా ధ్వంసం చేశారు గాంధీ సంబంధించిన కార్యకర్తలు, అనుచరులు కూడా. దాదాపు 100 మంది పైగా ఒకేసారి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా వరకు కూడా కోడిగుడ్లు, టమాటాలతో కూడా దాడి చేశారు. కొంతమందికి కూడా గ్యాన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు ప్రతిఫలాలు మనం చూసాం. ఉదయం నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య కూడా మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మరి 11 గంటల వరకు కూడా ఇటు వస్తానని కూడా చెప్పారు కౌశిక్ రెడ్డి, కానీ రాలేదు. మరి రేపు వస్తానని కూడా చెప్పారు. మరి ఈ లోపే దాదాపు 12 గంటలకు మరి కౌశిక్ రెడ్డి ఇంటికే తను వస్తున్నందుకు కూడా మరి అనుచర వర్గంతో దాదాపు ఒక 10 వెహికల్స్ లో కూడా బయలుదేరాడు. దాదాపు 100 మందికి పైగా గాంధీ సంబంధించిన కార్యకర్తలు, అనుచరులంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి ఇంటికి కూడా వచ్చారు. అయితే ఒక్కసారిగా వాళ్ళంతా కూడా గేట్లు తోసుకొని రావడంతో మరి పోలీసులు కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఆగని పరిస్థితి. దీంతో ఇటు కోడిగుడ్లు, టమాటాలతో కూడా వాళ్ళు ఇసిరేస్తారు. మరి పాడి కౌశిక్ రెడ్డి బయటకు రావాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా అడగడం జరిగింది. దీనిపై కూడా ఇక్కడ పెద్ద ఉచిత వాతావరణం నెలకొని దాదాపు ½ అన్ అవర్ పాటు కూడా మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది గాంధీకి సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కోడిగుడ్లు, టమాటాలతో కూడా దాడి చేశారు. మొత్తం మనం విజువల్స్ చూస్తున్నా చాలా వరకు కూడా రోడ్లపై కూడా కోడిగుడ్లు, టమాటాలు పడినటువంటి పరిస్థితి. అయితే ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన ఇంట్లో పనిచేసినటువంటి పని మనుషులు కూడా కొంతవరకు గాయాలైనట్టుగా తెలుస్తాం.
మరి ఇక్కడ మాత్రం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులపై కొంతవరకు దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. మరి ఇక్కడ కొంతవరకు పోలీసులు కూడా ప్రత్యక్ష పాత్ర కూడా వహించినట్టుగా తెలుస్తోంది. మరి చాలా వరకు కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కువగా 100కు పైగా అనుచరులు అరకపూడి కాంగ్రెస్ సంబంధించిన 100కు పైగా అనుచరులు కూడా ఒక్కసారిగా రావడంతో మరి పోలీసులు కూడా ప్రత్యక్ష పాత్ర ఉండాల్సి వచ్చింది. చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా అదుపు తప్పి మాత్రం వాళ్ళ ఇంట్లోకి చొచ్చుకోబోయే ప్రయత్నం చేస్తారు. మరి శనివారం వరకు మాత్రం దాదాపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఇటు అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు అయినా కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు బైఠాయించి నిరసన తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం దాదాపు నిన్న నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇటు అరకపూడి గాంధీ మాత్రం అంతా కూడా గాజులు వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలని కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి తీరుపై కూడా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ సంబంధించిన కార్యకర్తలు కానీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయి జరిగింది. మరి ఈ రోజు దాడికి తీవ్రస్థాయిగా తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపటి మాత్రం దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు ఆయన కూడా వచ్చి ఇటు కోడిగుడ్లు అదేవిధంగా టమాటాలతో పైన వాళ్ళపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపటి క్రితం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు సిచ్యువేషన్ అయితే కంట్రోల్కి వచ్చింది. మరి పోలీసులు కూడా పెద్ద ఎత్తున బయట కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి మరోసారి వస్తే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా దాదాపు విజువల్స్ లో మనం చూస్తున్నాం పక్కపంటి ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా మరి ఆయన అనుచరులకు కూడా ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు ఆయన కూడా దాడి చేయడం మేజర్ గా ఇటు కోడిగుడ్లు అదేవిధంగా టమాటాలతో దాడి కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి కొంతవరకు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి కూడా అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా మనకు విజువల్స్ లో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రత్యక్ష దాడులు మరి ఏ రకంగా దారితీస్తాయి, ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ఈ రకంగా మాటల యుద్ధానికి వెళ్లి మరి ఒకరింటిపై ఒకరు రావడం ఏంటనిపై కూడా మొత్తం మిగతా పార్టీ వర్గాల్లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇది ఎంతవరకు ఇంకా దారితీస్తుందో చూడాలి. సతీష్, ఇంత పెద్ద ఎత్తున కూడా పోలీసులు భద్రత అక్కడ ఉంది, బట్ ఎందుకు ఈ ఘోరంగా పోలీసులు ఇక్కడ విఫలమయ్యారు? దాడికి మొదట ప్రయత్నించింది ఎవరు అంటే ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని దాటుకుంటూ ఏ విధంగా లోపలికి వెళ్లారు? మొదటి నుంచి కూడా అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే మనం చూసాం ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించినప్పటికీ మరోవైపు అరకపూడి గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా మనం చూసాం. కానీ మాటల యుద్ధానికే పరిమితమైనంతారు అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా కొంతవరకు పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ బయట కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలా వరకు కూడా ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. దీంతో ఒక్కసారిగా లోపలికి మనం బయట గేట్ చూస్తున్నాం కదా, ఆ గేటుని మొత్తం పైకి ఎక్కి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. బయటకు వచ్చి ఆ పైకి ఎక్కి మరి లోపలికి వచ్చి ఇటు కోడిగుడ్లు టమాటాలతో మరి ఇక్కడికి చొచ్చుకొని వచ్చారు. మరి ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. కొంతవరకు మరి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఇంటి అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళకు కూడా దెబ్బలు తాకినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మొత్తం పూర్తిగా అయితే మాత్రం పోలీసులు అయితే విఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన కార్యకర్తలు అనుచర వర్గం పెద్ద ఎత్తున దాదాపు ఒక 10 వెహికల్స్ లో వాళ్ళు వచ్చారు. మరి వచ్చినప్పుడు మరి దానికి సంబంధించిన బందోబస్తు కూడా పెంచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం తక్కువ మందిని తీసుకురావడంతో మరి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున గేట్ చూస్తున్నాం కదా, మన గేట్ ను పైకెక్కి మరి వాళ్ళు దునికి లోపలికి రావడంతో ఈ రకంగా టమాటాలు గుడ్లతోని దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి దీనిలో కొంతమంది కూడా గాయాలు అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి చూస్తే మాత్రం ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధిలో ఈ రకంగా ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. దాడి తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు?
అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, చూస్తున్నాం మనం విజువల్స్ లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సో ఇప్పుడు అక్కడ అరకపూడి గాంధీ ఆ ఇంటి దగ్గరే ఉన్నారా? పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? అరకపూడి గాంధీని ఆయన అంజర్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సతీష్? హిమబిందు ప్రజెంట్ అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటి వద్దే ఉన్నారు. మరి దీనిపై కూడా తను విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాత్రం కొద్దిసేపటి క్రితమే పోలీసులు రంగప్రవేశం చేసి ఇటు ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు ఆయనను కూడా అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు పరిస్థితి అయితే కంట్రోల్కి వచ్చింది. ప్రజెంట్ మనం చూస్తున్నాం బయట విజువల్స్, ఇక్కడ చూడొచ్చు మొత్తం కోడిగుడ్లన్నీ కూడా పగిలిపోయి ఉన్న పరిస్థితి. ఈ కోడిగుడ్లు టమాటాలతో మొత్తం ఇటు షేర్లింగంపల్లి సంబంధించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరులంతా కూడా ఒక్కసారిగా ఆ గేట్ చూస్తున్నాం కదా, ఆ గేట్ పైకి ఎక్కి ఒక్కసారిగా రావడంతో మరి పోలీసులు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళని తోసుకొని లోపలికి వచ్చిన పరిస్థితి. మరి దీంతో ఇక్కడ కొంతవరకు కోడిగుడ్లు కూడా పలిగిపోయాయి, కొన్ని వరకు టమాటాలు కూడా కనిపిస్తున్నాయి మన విజువల్స్ లా. కాబట్టి మొత్తానికి మాత్రం ఇటు ఉదయం నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య మాత్రం మాటల యుద్ధం తీవ్రస్థాయి రేగపడంతో మరి 12 తర్వాత ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా తన అనుచర వర్గంతో ఒక్కసారిగా మరి కొండాపూర్లోని నివాసం ఉంటున్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వైపు కూడా ఒక్కసారిగా వచ్చి దాడి చేయడం జరిగింది. మరి దీనిలో కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి చాలా వరకు కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ కాలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపు 10 కాలంలో గాంధీకి సంబంధించిన అనుచర వర్గం కార్యకర్తలతో కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చి తోసుకొని వచ్చి మరి వాళ్ళ ఇంటిపై కూడా దాడి చేశారు. దీంతో కొంతవరకు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంటికి సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి, కొంతమంది పని మనుషులు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇది ఒక తీవ్రమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రకంగా ప్రజాప్రతినిధులు ఒకరింటిపై ఒక దాడి చేసుకోవడం ఏంటంటే కూడా ప్రజలంతా కూడా విస్మయానికి కూడా గురవుతున్నారు. మరి ఈ రకంగా ప్రజాప్రతినిధులు మరి ప్రజలకు బాసటగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, ప్రతి సవాలు చేసుకోవడం, అదేవిధంగా మరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మరి ఈ రకంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం కానీ మరి ఇద్దరు దీనిపై కూడా పబ్లిక్ అంతా కూడా తీవ్ర సతీష్ అంటే ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా స్పందించిందా? పాడి కౌశిక్ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ గా నిలుస్తున్నారా? ఎస్, ఇప్పటి వరకైతే ఒక్కొక్కరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకైతే చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆయన పరామర్శిస్తారు. మరి ఈ రకంగా ఒక ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే దాడికి పాల్పడడం, మరి ఈ రకంగా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడితే మరి స్పీకర్ కి ఇప్పటికే వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి దీనిపై ఒకవైపు హైకోర్టు కూడా విచారణ చేసింది. దీనిపై కూడా 4 వారాలు కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా నిన్న ఇటు పార్టీ ఫిరాయింపై సంబంధించిన ఎమ్మెల్యేలకు ఈ రకంగా గాజులు అదేవిధంగా చీర చూపించడం పట్ల కూడా అదేవిధంగా ఇటు పిఎస్సి చైర్మన్ గా మరి అరకపూడి గాంధీని నియమించడం పట్ల కూడా మరి ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా తీవ్రంగా విమర్శించారు. మరి ఈ విమర్శలు మరి తారస్థాయికి చేరి ఈ రకంగా దాడికి కూడా పాల్పడే విధంగా చేసాయి. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటివరకైతే కొంతమంది అయితే స్పందించినట్టు తెలుస్తోంది. అయితే మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడికి రాబోతున్నారు. మరి పాడి కౌశిక్ రెడ్డి కూడా పరమిస్తారు. మరి ఈ రకంగా దాడి పట్లపై కూడా తన అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఉంది. మరి ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధులు ఇంటిపై రావడం, ఈ రకంగా మరి ప్రతి సవాలు స్వీకరించాలి కానీ మరి ఈ రకంగా ప్రత్యక్ష దాడులకు పాల్పడవద్దు. మరి ఈ రకంగా చేయడం పట్ల కూడా మరి ప్రజలంతా కూడా విస్మయానికి కూడా గురవుతున్నారు. మరి ఈ రకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉండి ఈ రకంగా ఒకరింటిపై ఒకరికి రావడం, మరి ఈ రకంగా దాడి చేయడం, మరి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన అనుచరుల వర్గం ఈ రకంగా వచ్చి కోడు గుడ్లు అదేవిధంగా టమాటాలతో మరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం పట్ల కూడా ఇది పెద్ద ఎత్తున మాత్రం తీవ్ర దుమారం రేగుతుంది. హిమబిందు అంటే సతీష్ అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత దూషణలకు చేసుకుంటూ, కానీ ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ బిడ్డలు అంటూ కూడా ఒక తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చినట్టుగా అర్థమవుతోంది. ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాడి చేయడం ఏంటి అని అంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలా చూడాలి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని?
ఎస్, మొదటి నుంచి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అర్కపూరి గాంధీపై కూడా విమర్శలు చేశారు. మరి ప్రతి విమర్శగా ఆయన కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా పాడి కౌశిక్ రెడ్డి అర్కపూరి గాంధీ ఇంటికి వెళ్తానన్నారు, కానీ ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన వెళ్ళలేదు. మరి దీనే సవాల్ని స్వీకరించినటువంటి ఎమ్మెల్యే అర్కపూరి గాంధీ కూడా ఆయన అనుచర వర్గంతో దాదాపు 12 గంటలకు ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దాదాపు 10 కాన్వాయ్లో కూడా పెద్ద ఎత్తున అనుచర వర్గంతో ఇక్కడికి వచ్చారు. మరి నువ్వేంటో నేనేంటో చూసుకుందాం దా అంటూ కూడా సవాల్కు ప్రతి సవాల్ విసిరిన నేపథ్యంలో మరి ఈ రకంగా దాడికి పాల్పడడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు దారిస్తూ చూడాలి. మరి ఈ రకంగా మొదలైతే ఫస్ట్ దీనిపై కూడా సవాల్ వేసింది మాత్రం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనకు సవాల్ విసిరారు. మరి ఒక పిఎస్సి చైర్మన్ గా మరి ప్రతిపక్ష నేతను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరి ఈ రకంగా పార్టీ ఫిరాయించిన నేతకు ఏ రకంగా పిఎస్సి చైర్మన్ ఇస్తారన్నప్పుడు కూడా ఆయన క్వశ్చన్ చేశారు. మరి అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గాజులు వేసుకోవాలి, చీర కట్టుకోవాలంటూ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇటు అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. మరి ఈ రోజు ఒకరింటిపై ఒకరు వస్తామని కూడా ఛాలెంజ్ చేసుకున్నారు. మరి దీనిలో భాగంగా మరి పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన వెళ్లేదు. మరి ఒకవైపు ఇటు ఎమ్మెల్యే అర్కపూరి గాంధీ మాత్రం తను 12 తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తారన్నాడు. మరి అనుకున్నట్టుగానే ఆయన ఇంటికి వచ్చారు. మరి పెద్ద ఎత్తున అనుచర వర్గం రావడంతో మరి కొంతమంది ఆగ్రహవేశానికి లోనైనటువంటి ఎమ్మెల్యే అర్కపూరి గాంధీ అనుచరులు మాత్రం ఒక్కసారిగా ఇటు గేటు తోసుకొని కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడంతో ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి అయితే కొంచెం అయితే కంట్రోల్కి వచ్చింది. మరి అర్కపూరి గాంధీతో పాటు ఆయన అనుచర వర్గాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. మరి ఈ రకంగా ఒక ఎమ్మెల్యే ఇంటిపైకి వచ్చి మరి ఆయనపై దాడి చేయడం కానీ ఆ ఇంటిపై కూడా దాడి చేయడం, మరి వాళ్ళ కిటికీ అద్దాలు కూడా ధ్వంసం చేయడం పట్ల కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. జనరల్ గా మాత్రం పొలిటీషియన్స్ అంతా కూడా ఒకరిపై ఆరోపణించుకుంటారు, ఒకరిపై సవాల్ చేసుకుంటారు. మరి ఈ రకంగా ఒక ఇంటిపై ఎమ్మెల్యే ఇంటిపై ఈ రకంగా మరో ఎమ్మెల్యే అనుచర వర్గంతో వచ్చి దాడి చేయడం కూడా కరెక్ట్ కాదని కూడా ఇప్పటివరకైతే ప్రజా సంఘాల్లో అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం కొంతవరైతే కంట్రోల్ అయింది పరిస్థితి. మరి ఇప్పటివరకైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ మాత్రం ఒక 1 అవర్ క్రితం మాత్రం పరిస్థితి దారుణంగా ఉండే. మరి పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి ఉండడంతో ఈ రకంగా కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం జరిగింది. మరి దీంతో వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకొని కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మరి తర్వాత మరి ఇప్పుడు పరిస్థితి అయితే కంట్రోల్కి వచ్చింది. మరి చూడాలి. మరి పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి ఎమ్మెల్యేపై సంబంధించి కూడా ఈ రకంగా దాడి చేయడం పట్ల మరి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కదా కోడిగుడ్లు టమాటో కూర వండుకుంటే అయిపోయేది. ఈడు తెలంగాణ సెంటిమెంట్ రగులుస్తున్నాడు మోహన్. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? రేపు వస్తానికి
అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి గురించి స్పందించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడ్ దేవి ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి దేవి ప్రసాద్ గారు. నమస్కారం. రైట్, ఈ దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారండి? ఇది దుర్మార్గమైనటువంటి దాడమ్మా. ఒక శాసనసభ్యుని మీద ఇలా ఇట్లా యథేచ్ఛగా వచ్చి గుండాలతో వచ్చి స్వయంగా ఒక ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇంటి మీద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆయన ఇంటి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి రాళ్లు రువ్వడం అనేటువంటిది ఇది పూర్తిగా అంటే మరి ఎందుకు వచ్చిండ్రు, అసలు ఆయన కౌశిక్ రెడ్డిని ఏమైనా హత్య చేయడానికి వచ్చిర్రా లేకుంటే కొట్టడానికి వచ్చిర్రా మాట్లాడడానికి వచ్చిర్రా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అందరూ రాళ్లు విసిరి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ధ్వంసం చేసేటువంటి పని చేసారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం. ఎందుకంటే పోలీసులే దగ్గరుండి, ఎందుకంటే గాంధీ గారు అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చే వరకు ఎక్కడ కూడా నిలువరించలేకపోయింది కదా. ఏదైనా ఒక చిన్న సమస్య మీద ఎవరైనా ఉద్యమకారులు గాని నిరసనకారులు గాని బయటికి వెళ్తే అక్కడనే అవదరిస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసినాం. రోడ్డు మీదకి వచ్చినా ఎక్కడో దగ్గర ఆపడం అనేటువంటి అంశాన్ని చూసాం. కానీ యథేచ్ఛగా ఎమ్మెల్యే గారు తన మంది మార్బలంతో స్వేచ్ఛగా కొండాపూర్ లో ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకి రావడానికి అలా పోలీసులే రెడ్ కార్పెట్ వేసారని మేము భావిస్తాను. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామమ్మా. ఒకవేళ ఏమైనా రాజకీయ పరంగా వారు మాట్లాడదలుచుకుంటే డెఫినెట్ గా ఆయన ప్రెస్ పెట్టి మాట్లాడొచ్చు, లేకుంటే ఏదైనా చెప్పొచ్చు. కానీ ఇంటి మీదకే దాడికి పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిన్న కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు చేసినటువంటి ప్రకటనకు స్పందిస్తూ మీరు బీఆర్ఎస్ లే ఉన్నామని అంటున్నారు కదా, మన జెండా ఎగరేయండి, తెలంగాణ భవన్కి రండి అని అడగండి, అవసరమైతే నేను వచ్చి మిమ్మల్ని దోలుకొస్తా అని అనడం అనేటువంటిది ఏమైనా నేరమా పాపమా? ఇట్లా అప్రజాస్వామికంగా మీరు ప్రతిపక్షాల మీద దాడి చేయడం అనేటువంటిది మొన్న అక్కడ ఖమ్మంలో కూడా అట్లే వరద బాధితులు పరామర్శించడానికి పోయినప్పుడు హరీష్ రావు గారి మీద, మరి సవితా ఇంద్రారెడ్డి మీద, మిగతా మంత్రుల మీద కూడా ఇట్లే రాళ్ల దాడి జరిగింది. ఇన్ని రోజులైంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ ఒక్క నిందితులను కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఈ రోజు ఏమో ఇంత యథేచ్ఛంగా దాడులు జరుగుతుంటే కూడా ఇట్లా ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటిది ఇది సరైనది కాదు. లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కానీ తెలంగాణలో ఇంతకాలం శాంతి భద్రతల కాపాడడంలో నంబర్ 1 గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు ఇది చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే దేవి ప్రసాద్ గారు, అంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు అటువైపు అరికపూడి గాంధీ గారు మీడియా ముఖంగా కూడా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. అంటే పోలీసులకు ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకరింటిపై ఒకరు దాడి చేసుకుంటారు. అంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గాని అంటే హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. కానీ ఇక్కడ అరికపూడి గాంధీ గారి విషయంలో అది జరగనట్టుగా అనిపిస్తోంది. సో పోలీసులే ఈ వ్యవహారంలో కొంత చూసి చూడనట్లుగా వ్యవహరించారు అనుకోవాలా? ఇప్పుడు మేము ఎవరమన్నా పార్టీ నాయకులం ఏదైనా నిరసన తెలపాలని ఫోన్లలో మాట్లాడుకుంటేనే పోలీసులు తెలుసుకొని మాకంటే ముందు ఆ నిరసన తెలిపే స్థలానికి పోతున్నారు, మా పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బహిరంగంగా ఇద్దరు ప్రకటించారు. కౌశిక్ రెడ్డి గారు నేను పోతాను ప్రకటించాడు, గాంధీ గారు ప్రకటించారు. కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసారు, ఆయన బయటకు వెళ్ళనీయలేదు. కానీ గాంధీ గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే పైనుంచేవో ఆయనకు ఆదేశాలున్నాయి గాంధీని ముట్టకండి అని. ఇవాళ గాంధీ గాడ్సేలాగా ప్రవర్తించినట్టుగా కనబడతా ఉంది. మొత్తం పోలీసులు అందరూ కూడా ఎక్కడ కూడా ఇన్ని పోలీస్ స్టేషన్లు దాటేస్తే కూడా ఆయన ఎవ్వరూ ఆపేటువంటి పరిస్థితి చేయలేదు. ఇది మంచిది కాదు. ఒక శాసనసభ్యుడిగా, గౌరవమైనటువంటి శాసనసభ్యుడిగా కౌశిక్ రెడ్డి గారి మీద ఏమైనా విమర్శ చేయాల్సి తెలుసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఆయన అక్కడే అరెస్ట్ చేసేది ఉండే, హౌస్ అరెస్ట్ చేసేది ఉండే గౌరవంగా. ఇక్కడ దాకా ఎట్లా రానిచ్చారు అనేది దీని మీద విచారణ జరిపి సంబంధిత పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రైట్ అండి. అంటే ఇప్పుడు చెప్పండి.
అంటే మాట్లాడుతూ కూడా పాడి కౌశిక్ అంటే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగతంగా దూషించుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతవరకు బానే ఉంది. కానీ కౌశిక్ రెడ్డి ఇక్కడ మళ్ళీ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ని రగల్చి ఎక్కడో ఆంధ్ర వాళ్ళు నా మీద పెత్తనం చెలాయించిన తెలంగాణ వాడిని అంటే ఆ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారండి? అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ కొడుకులకు ఎక్కువైందని చెప్పి ఏదో మాట్లాడినట్టుగా మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరిగిందనేటువంటిది విచారిస్తే తేలుతుంది. మాకేం ప్రాంతీయ భేదాలు లేవు. తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సమస్యకు ఇక్కడ అవకాశమే లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలన చూసిర్రు. ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ప్రాంతీయ భావం రాకుండా మేము చూసుకున్నటువంటి విషయం తెలుసు. ఇప్పుడు కూడా అటువంటిది ఇక్కడికి వచ్చి దాడి చేయడం అనే కనుక అనేక అనుమానాలు రావడంలో అటువంటి మాట మాట్లాడినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా గాంధీ గారు ఈ విషయం మీద బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఎలా అయినా చూసుకున్నా కూడా పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేయడం కూడా చాలా అందరూ ఖండించాల్సిన విషయమే. సో ఆయనకి సంఘీభావంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ మీ నాయకులందరూ కూడా వెళ్తున్నారండి. ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉన్నారు. వారిని పరామర్శించడానికి వారు బయలుదేరారు. బహుశా ఒక ½ అన్ అవర్ లో కౌశిక్ రెడ్డి గారి ఇంటికి చేరుకుంటారు. మా నాయకులు అందరూ కూడా కౌశిక్ రెడ్డి గారికి జరిగిన ఘటన పట్ల అందరూ కూడా నిర్గాంతపోయారు. ఎందుకంటే ఈ దాడులు జరగడం అనేటువంటిది ఇది మేము గత కొంతకాలంగా ఊహిస్తున్నదే పార్టీ. ఎందుకంటే మేము ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో నిలదీస్తా ఉంటే ఖమ్మంలో జరిగింది కాబట్టి ఇటువంటి జరుగుతాయేమని అనుకున్నాం. కానీ ఇంత యథేచ్ఛగా హైదరాబాద్ నగరంలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తారనేటువంటిది మేము కూడా ఊహించనిది. డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని యావత్తు మా పార్టీ అంతా కూడా ఖండిస్తుంది. అవసరమైతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యాచరణను తీసుకుంటామమ్మా. రైట్. థ్యాంక్ యూ అండి దేవి ప్రసాద్ గారు. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నా రైట్. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ లీడర్ ఇందిరా శోభన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. వినిపిస్తోందా అండి ఇందిరా శోభన్ గారు? ఒక్క సెకండ్, 1 సెకండ్. రైట్, చెప్పండి ఇందిరా శోభన్ గారు. రైట్, అరకపూడి గాంధీ గారు ఆయన అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? స్ట్రైట్ గా అడుగుతున్నాను ఈ చర్యను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నువ్వు రా నేను చూసుకుంటానని సవాల్ విసిరిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించాలి. ఆయన డౌట్ ఏముందో మాట్లాడాలి. అవి వదిలేసి నిత్యము ఏదో రోజు ఏదో ఒక దాంట్లో వార్తల్లో ఉండాలి. ఈ రకమైనటువంటి రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సంబంధించి కోరుకోలేదు. దట్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి మాటలు దూషణలు ఇది ఎవరికి ఏమి ఉపయోగం అంటే దీనివల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా? ఈ ప్రజలకు ఏమైనా ఉపయోగమా? మంచి రాజకీయాల కోసము బాటలు వేయండి, అందరూ ఆశీర్వదిస్తారు. అది వదిలేసి రెచ్చగొట్టే విధంగా ఒకరికొకరు పూజించుకొని మాట్లాడుకొని దాడి చేసుకొని ఇది ఎవరికి దేనికోసం అంటే ఈ రాజకీయాలు వాళ్ళకి టీఆర్ఎస్ పక్షానికి ఒకటే బాగా అర్థమైనది. బీఆర్ఎస్ కంటే జనాల్లో నిజం ఉండాలి అంటే
మనం ఏదో రచ్చ చేయాలి, రగడ చేయాలి, దీని ద్వారా సమాజంలో ఉంటాము, ఇది జరగాలి అని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి కోరుకోదు. ఇలాంటి ఎంకరేజ్ కాంగ్రెస్ పార్టీ సమాజ హితం కోసం, సమాజ అభివృద్ధి కోసం, సకల జనత అభివృద్ధి కోసం ఆరాటపడుతుంది తప్ప ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదని పార్టీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే శోభన్ గారు, అంటే ఇంద్ర శోభన్ గారు, నిన్న వాళ్ళు చూపించారు, అంటే చీర గాజులు ఆయన చూపించారు. సో ఇలాంటి పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయమని చెప్తూనే మరి నిన్న చెప్పులు చూపించారు కదండి కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఒకటి మిమ్మల్ని అడుగుతా, మీరు కూడా ఒక ఉమెన్ జర్నలిస్ట్ అయితే ఉమెన్ గా నిన్న కౌశిక్ రెడ్డి గారు చేసిందని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయమండి, డెఫినెట్ గా కూడా ఆడవాళ్ళు అంటే కూడా ఇప్పుడు అందరూ కూడా ముందుకు వెళుతున్నారు. వాళ్ళని ఎక్కడ తక్కువ చూసే విధంగా లేదు. కానీ ఒక వ్యక్తి చేసిన దాన్ని చూసి ఈ రోజు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా గాయాలయ్యాయి అంటున్నారు దాడి చేసిన ఘటనలో. సిస్టర్ మీకు ఒకటి చెప్తాను, నేను జనరల్ గా మహిళలు అని అంటే పోరాటానికి ఆజ్యం పోస్తుంది తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ఒక చాక లైలమ్మ గాని, ఇవాళ సమ్మక్క సారక్క గాని, రాణి రుద్రమాదేవి గాని, వాళ్ళు కొనియాడిన నేల ఇది తెలంగాణ అనేది. వాళ్ళ పోరాట తత్వము అనేది బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నేల. అలాంటి ఈ నేల ఈ గట్ట పైన మహిళల చీర కట్టుకో గాజులు వేసుకొని మగవాళ్ళకి విసిరితే ఆడవాళ్ళంతా చేతగాని వల్ల దద్దం వల్ల చెత్త విధవల అనే రకంగా ఆయన మెసేజ్ ఇచ్చే విధంగా మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక తెలంగాణ ఆడబిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కూడా నేను దీన్ని ఖండిస్తున్నాను. అందుకే నిన్న మా మహిళలు చెప్పు చూపించారు, నువ్వు అలా మాట్లాడినట్లయితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పారు. కౌశిక్ రెడ్డికి కొత్త కాదు, అంత ముందుకు గవర్నర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నేషనల్ ఉమెన్ కమిషన్ ఆయన చివాట్లు పెట్టిన సిగ్గు అనిపిస్తలేదు. ఒక మహాభారతంలో ద్రౌపదిని కించపరిస్తే దుర్యోధని యొక్క గతి ఏం పట్టిందో కౌశిక్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పకుండా ఆ సునామీలో కొట్టుకపోక తప్పదని గుర్తుపెట్టుకోవాలా. ఆడబిడ్డలకి కోపం వచ్చినట్లయితే, ఆవేశానికి కనుక గురి చేసినట్లయితే చెప్పు దెబ్బలు చీపు దెబ్బలు తప్పవు కౌశిక్ రెడ్డి కని గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. రైట్, ఓకే అండి, రైట్. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? చూసుకుందాం రేపు వచ్చాడికి రేపు